బ్రహ్మాండ మూవీ తెలుగు రివ్యూ. ఆమని కొమరం ప్రధాన పాత్రలో నటించిన సినిమా బ్రహ్మాండ. ఈ సినిమా డైరెక్టర్ రాంబాబు రిలీజ్కి ముందే అకాల మరణం చెందడంతో ఆ వార్త వైరల్గా మారి సినిమా కూడా చర్చగా మారింది. దీంతో ఈ చిత్రంపై అందరి చూపు పడింది. తాజాగా విడుదలైన ఈ బ్రహ్మాండ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికొస్తే, ఇచ్చోర గ్రామంలో అర్ధరాత్రి పూట హత్యలు జరుగుతూ ఉంటాయి. 6 నెలల నుంచి వరుసగా హత్యలు జరిగా కొంతమంది చనిపోతూ ఉంటారు. ఆ ఊళ్ళో ఉన్న అమ్మవారే హత్యలు చేస్తుందని అందరూ భావిస్తారు. దీంతో సాయంత్రం 6 తర్వాత ఇంట్లోంచి ఎవరూ బయటకు రావొద్దని దండోరా వేయేస్తారు. అయినా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారుతుంది. ఈ హత్యల నేపథ్యంలో ఆ ఊళ్ళో జరిగే మల్లన్న జాతరను కూడా ఆపేయాలని పోలీసులు అనుకుంటారు. మరి ఆ జాతర ఆగిందా? అసలు హత్యలు ఎవరు చేస్తున్నారు? అమ్మవారు హత్యలు చేస్తుంది అని ఎందుకు నమ్ముతున్నారు? మధ్యలో ఓ ప్రేమ జంట లవ్ స్టోరీ ఏంటి? పోలీసులు మర్డర్ మిస్టరీను ఛేదించారా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, గ్రామీణ నేపథ్యం బ్యాక్ డ్రాప్ స్టోరీతో రీసెంట్ టైంలో పలు సినిమాలు వస్తున్నాయి. అలా తీసిన మూవీనే ఇది. ఒగ్గు కళాకారుల కథ, కథనాలతో దీన్ని తెరకెక్కించారు. దీనికి మర్డర్ మిస్టరీ జోడించారు. ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు వరుస హత్యలతో బెంబేలెత్తిపోయిన గ్రామంలో చివరకు ఏం జరిగిందో అనేది చూపించారు. ఇటీవల మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్ థ్రిల్లర్స్కి ఆదరణ బాగానే ఉంది. దానికి డివోషనల్ టచ్ ఇస్తే జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఆ కాన్సెప్ట్తోనే ఈ బ్రహ్మాండ సినిమాని తెరెక్కించారు. ఇది ఒక మర్డర్ మిస్టరీ సినిమా. వరుసగా హత్యలు జరుగుతుంటాయి. అవి అమ్మవారి చేశారని అంతా భావిస్తారు. మరి ఆ హత్యలు ఎవరు చేశారు అని కనుక్కోవడం సస్పెన్స్గా సాగుతుంది. అలాగే తెలంగాణ బ్యాక్ డ్రాప్లో తీయడంతో ఇక్కడ ఒగ్గు కళాకారులను కూడా కథలో కలుపుతూ ఇక్కడ సంస్కృతిని కూడా బాగా చూపించారు. అసలు హత్యలు ఎవరు చేస్తున్నారు అనే సస్పెన్స్ని మాత్రం చివరి వరకు బాగా మెయింటైన్ చేశారు. సీనియర్ నటి ఆమనికి మంచి పాత్రే పడింది. జబర్దస్త్ కొమరం తనకి అచ్చొచ్చిన కొమరక్క పాత్రలో బాగా మెప్పించాడు. బన్నీ రాజు డాక్టర్ పాత్రలో ఊళ్ళో మంచోడిగా పర్వాలేదనిపించాడు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్కు తగట్టు బాగానే ఇచ్చారు. పాటలు యావరేజ్. మర్డర్ మిస్టరీ కథకు తెలంగాణ బ్యాక్ డ్రాప్, డివోషనల్ టచ్ ఇచ్చి కొత్తగా చూపించాడు దర్శకుడు. గ్రాఫిక్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. ఎడిటింగ్ కూడా కొన్ని సీన్స్ షార్ప్ కట్ చేయాల్సింది. మొత్తంగా బ్రహ్మాండ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్లో డివోషనల్ టచ్ ఇచ్చి తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు చూసేయొచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 2.5 రేటింగ్ ఇచ్చారు.